గురువారం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రిస్వామి కుర్మా పాల్గొని మాట్లాడారు. గురువారం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రిస్వామి కుర్మ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలకు 25% సీట్లను కేటాయించాలని కోరారు. మనకు విద్యా హక్కు చట్టం 2009 ఒక ప్రాథమిక హక్కుగా ఈ యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పేద ప్రజలకు విద్యా హక్కు చట్టం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త ఈ విద్యా హక్కు చట్టం 2009 అమలు కోసం సామాజిక ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమై ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, అనిల్, రామప్రతిజ్ఞాచారి, కొలను ఈశ్వర్, ముషం చంద్రశేఖర్, జగన్, అనేక మంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ అందరితో ఎంతో మర్యాదపూర్వకంగా మెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులని ఏమిటికి పనికిరారన్నటువంటి అనడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పుడు వీళ్ళని గౌరవించాలని చెప్పేసి వికలాంగులు అనేటువంటి పదాన్ని కూడా తీసి సెంట్రల్ గవర్నమెంట్ దివ్యాంగులు అదేవిధంగా దేవపుత్రులు అనేటువంటి కార్యక్రమాన్ని పేర్కొని తీసుకురావడం జరిగింది. అందుకోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి దానికి ఈరోజు ఒక తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయవాదిగా ఈ వికలాంగులు కాదు దైవపుత్రులందరికీ కూడా మద్దతు తెలిపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా కోర్టులలో కూడా మా యొక్క సపోర్ట్ ఉంటుందని వారికి వెలవెలలా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సీతా అగర్వాల్ ఎవరైతే ఉన్నారో వారిని ఐఏఎస్ ఆఫీసర్ని వీలైనంత వరకు తప్పున ఎంత వీలైతే అంత డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారిని ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వారి యొక్క పదవిని కూడా వారిని తొలగించాలి. ఎందుకంటే వికలాంగులని చట్టపరంగా వికలాంగులను ఏమనొద్దు, వాళ్ళకు సర్వ హక్కులని గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వారికి శిక్షలు ఇచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి వీలైతే వికలాంగులందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్.